సరే ఇప్పుడు క్రైస్తవులుగా మారిన తర్వాత చాలామంది వారికి ఉంటున్నటువంటి హిందూ పేరులే కంటిన్యూ అవుతున్నాయి. హ్మ్. లక్ష్మి అనో, సీత అని, రాములనో, ఆంజనేయులనో. ఈ విధంగా మీరు క్రైస్తవులు అయిపోయిన తర్వాత బైబిల్‌లో ఉన్న పేర్లు పెట్టుకోవచ్చు కదా! మళ్ళీ మా పేర్లనే ఎందుకు వాడుకొని మేము ఆల్రెడీ హిందువుల నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చినాం అన్నట్టుగా ఎందుకు చూపెట్టుకుంటున్నారు? హ్మ్. అనే ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. అవును. మీరేమంటారు దీని గురించి? ఇదంతా కూడా చేతగాని ఏడుపు. క్రైస్తవులను ఏదో రకంగా అణిచివేయాలి, అవమానించాలి, హ్మ్. వీళ్ళు వ్యాపించకుండా చేయాలి, ఏదో ఒకటి అనాలని, సూటిపోటు మాటలు అనాలని, కక్కుర్తి, లేనిపోని కుళ్ళు తప్ప ఇంకేమీ లేదు. హ్మ్. ఇప్పుడు మొన్నటిదాకా ఒకడు హిందువుగాను, ముస్లింగాను ఉన్నారు. హ్మ్. ఆ! సమాజంలో అతనికి ఆ పేరు పడిపోయింది. హ్మ్. అతన్ని ఇప్పుడు అబ్దుల్ హక్ గారని ఒక గొప్ప పఠాన్, హ్మ్. ఆయన ఆఫ్ఘనిస్తాన్ పఠాన్. ఆయన కుమారుడు అక్బర్ హక్. ఆ! అట్లా మక్బూల్ గారని, హ్మ్. ఆ! జాన్ మెహమూద్ గారని ఇట్లా ముస్లిమ్స్ ఉన్నారు. రాయసం రాధాకృష్ణమూర్తి గారని ఉన్నారు. అట్లాగే మా అమ్మ వాళ్ళ తాతగారు వెంకట్రామారెడ్డి గారు. ఇప్పుడు యేసును అంగీకరించక ముందు సమాజం వాళ్ళని ఒక పేరుతో పిలిచింది. హ్మ్. ఇప్పుడు ఇవాళ యేసు ప్రభువే కరెక్ట్ మార్గము మోక్షానికని వాళ్ళకి ఎందుకో అర్థమైంది, కన్విన్స్ అయినారు. వాళ్ళు సత్యాన్ని గ్రహించారో హ్మ్. లేకుంటే మిస్లీడ్ అయినారు అనుకున్నాము. అది అది తర్వాత పైకి పోయినాక తెలుస్తుంది. ఓకే. హ్మ్. ఒకవేళ వాళ్ళు తీసుకున్నదే కరెక్ట్ డెసిషన్ ఏమో, హ్మ్. కాదనే వాళ్ళు ఉండొచ్చు. హ్మ్. వాళ్ళకైతే తృప్తి ఉంది. హ్మ్. యేసు ప్రభువే కరెక్ట్ మోక్ష మార్గం అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తెల్లారి నుండి నన్ను వేరే పేరుతో పిలవండి అని కష్టపడి అందరికీ పరిచయం చేసుకుంటే ఎంత చెప్పినా కొంతమంది పాత పేరు పిలుస్తుంటారు. అంతే. హ్మ్. ఎన్ని వేల మందికి పని కట్టుకున్నారు సార్, ఇప్పటి నుంచి నా పేరు అది కాదు ఇది అని ఎంతమందికి అని చెప్తాం, కష్టం హ్మ్. కదా. చెప్పినా వాళ్ళు పిలవలేరు. పిలవలేరు. అదే అలవాటై ఉంటది. ఆ, ఇప్పుడు బాంబే పేరు తీసేసి ముంబై అని పెట్టారు. హ్మ్. దాన్ని ఎంతమంది ముంబై అని అందరు మళ్ళీ మళ్ళా బొంబాయి బొంబాయి అంటారు. అవును. బొంబాయి అంటారు. ఇప్పుడు చెన్నై అని పెట్టారు అవును. మెడ్రాస్కు. మద్రాస్. దాన్ని ఇంకా మెడ్రాస్ అని పిలవట్లేదు ఎవరు, అవును. పిలుస్తారు చాలా పిలుస్తున్నారు సార్లు. కదా. అట్లా ఇప్పుడు వేల సంవత్సరాలుగా ఒక పేరు ఒక సిటీకి వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా పేరు మార్చినా సరే హ్మ్. దానికి మళ్ళీ పాత పేరే చాలామంది నోళ్ళల్లో నానుతూనే ఉంది. అంతేనే ఉంటది. అట్లా ఒక వ్యక్తి కూడా ఇవాళ యేసు ప్రభువు నాకు అర్థమయ్యాడు, ఆయనే లోకరక్షకుడని యేసును చేర్చుకున్నా కూడా ఇప్పటి నుంచి నా పేరు వెంకటేశ్వర్లు కాదు, నా పేరు అబ్రహాం, హ్మ్. నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు యాకోబు హ్మ్. అని అంటే సడన్గా ఎట్లా పిలుస్తారు? హ్మ్. గనుక ఈ ఇబ్బంది ఎందుకు? పేరుతో వచ్చింది ఏముంది? ఆ? ఏ పేరన్నా పిలుచుకొని మన బ్రతుకు మారాలి, మన క్యారెక్టర్ మారాలి, మన స్వభావము సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, స్వార్థము నశించాలి, పరిశుద్ధ జీవితం ఉండాలి. అది ముఖ్యం. బ్రతుకు మారాలి కానీ పేరు మార్చుకుంటే ఏం లాభం? ఆ? ఇప్పుడు గాంధీ అని పేరు పెట్టుకోగానే అందరూ మహాత్మా గాంధీ అవుతారా? హ్మ్. కాలేరు. కాలేరు కదా. కనుక పేరుదేముందిలే అని ఉంచుకుంటాం. హ్మ్. సెకండ్ రీజన్, హ్మ్. ఒక రీజన్ ఏమో అందరికీ కొత్త పేరును వెంటనే అలవాటు చేయడం కష్టము. హ్మ్. అది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి? పేరు మార్పులో ఏమీ లేదు, స్వభావం మారాలి, హృదయం మారాలి హ్మ్. అనేది. ఇప్పుడు మూడో రీజన్ చెప్తున్నా. హ్మ్. మూడో రీజన్ ఏంటంటే ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాము. ఇది ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన రీజన్. ఓకే. ఆయన పేరు ఆర్ఆర్కే మూర్తి అంటే రాయసం వారి ఇంటి పేరు. హ్మ్. రాధాకృష్ణమూర్తి గారు ఆయన పేరు. హ్మ్. నరసరావుపేట సమీపంలో బ్రాహ్మణ కుటుంబం, 6000 నియోగుల కుటుంబం వాళ్ళది. హ్మ్. మీ పేరెందుకు మార్చుకోలేదండి, మీరు బైబిల్ బోధిస్తున్నారు కదా, ఆ హిందూ దేవతల పేర్లు మీకెందుకు హ్మ్. అని అంటే ఆయన చెప్పారు, హ్మ్. నా పేరు రాయసం రాధాకృష్ణమూర్తి తీసేసి హ్మ్. అబ్రహాము, యాకోబు, ఏలియాను ఇంకేదో పెట్టుకున్నాను అనుకోండి. హ్మ్. ఇప్పుడు అబ్రహాం గారు వచ్చి దేవుని వాక్యం చెబుతారు అని ప్రకటిస్తే హ్మ్.
అందరూ ఏమనుకుంటారు, ఈయన వాళ్ళలో పుట్టినోడేనేమో, ఇంకా ఏముందిలే స్పెషాలిటీ ఏముంది, అందులో పుట్టాడు కనుక ఆ మతం చెబుతున్నాడు అనుకుంటారు. ఉమ్, కానీ రాధాకృష్ణమూర్తి గారు బైబిల్ చెప్తారు అన్నప్పుడు జనానికి ఒక వెలిగింపు వస్తుంది. ఉమ్, అరే ఒరిజినల్గా ఆయన క్రైస్తవుడు కాదన్నమాట. ఉమ్, బ్రతుకు దారిలో మధ్య దారిలో ఆయన మారాడు. ఉమ్, అయితే ఎందుకు మారి ఉంటాడు? ఉమ్, అంతకుముందేం అడుక్కు తినే కుటుంబం కాదే, అగ్రవర్ణమే. ఆ? వెలివేయబడ్డ వెలివాడల్లోని వాడు కాదే. ఉమ్, వెలివేతను తప్పించుకోవడానికి వచ్చాడా? వెలివేయబడి అణిచివేయబడ్డ వర్గంలో నుండి వచ్చాడా? అది కాదు. ఉమ్, అంతకుముందు అడుక్కు తినే కుటుంబం కాదు, సమాజం అంతా గౌరవించిన ఘనమైన బ్రాహ్మణ కుటుంబం. ఆయన ఎందుకు యేసుప్రభుని అంగీకరించారని అడుగుతారు. ఉమ్, అడిగితే ఆయన సాక్ష్యం చెప్పుకుంటాడు. ఆయన అన్నాడు, నా పేరు అనేది ఎందుకు నా పేరు అలాగే హిందూ పేరు కొనసాగిస్తున్నానంటే, నేను ఎందుకు క్రైస్తవున్నయ్యాను చెప్పుకోవడానికి నాకు అవకాశాలు కలుగుతున్నాయి. ఉమ్, ఉమ్, నాకు ఒక అవకాశం కలుగుతుంది నా పాత పేరుతో నన్ను పిలిచినప్పుడు. అంతేగాని అబ్రహాం గారు బైబిల్ పట్టుకొని తిరిగితే, ఉమ్, అబ్రహాం గారు బైబిల్ కాకపోతే ఖురాన్ పట్టుకుంటాడు ఏంటి? ఉమ్, అబ్రహాం గారు బైబిల్ కాకపోతే రామాయణం పట్టుకుంటాడా? ఆ కులం తక్కువ జాతిలో పుట్టినట్టున్నాడు, ఆ మాలోళ్ళు మాదిగోళ్ళలో ఉన్నట్టున్నాడు ఆయన, అందులో పుడితే అదే బైబిల్ పట్టుకుంటారులే అని ఈసడించి తీసి పారేస్తారు తప్ప, ఉమ్, అసలు నేను బ్రాహ్మణ్ణై ఉండి అర్చక వర్గంలో ఉండి ఏసే రక్షకుడిని గ్రహించిన ఒక గొప్ప అనుభవం నాకు కలిగింది. ఉమ్, అది చెప్పుకునే ఛాన్స్ ఎలాగొస్తుంది? ఉమ్, గనక ఈ 3 కారణాలు. ఉమ్, ఉమ్, మొట్టమొదట అందరికీ కొత్త పేరు పరిచయం చేయడం చాలా కష్టం. ఉమ్, రెండవది ఏంటంటే పేరు మారినంత మాత్రాన లాభం లేదు. యేసుదాస్ అని, యేసు అని, క్రీస్తుదాస్ అని, దేవదాస్ అని పేర్లు పెట్టుకొని తాగుబోతులే, హంతకులే, రౌడీ షీటాలే అని బోళ్ళ మంది ఉన్నారు. ఉమ్, బ్రతుకు మారాలి, గుణం మారాలి. ఉమ్, పేరు మార్పు దేవుడు కోరలేదు, ఎవరు కోరలేదు. మూడో సంగతి ఏంటంటే మనం సాక్ష్యం చెప్పుకోవడానికి ఒక అవకాశం. అసలు ఆ పేరే ఒక సాక్ష్యం. ఉమ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ టెస్టిమనీ. ఉమ్, అందుకు పాత పేరు కొనసాగిస్తుంది. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? ఉమ్, ఇప్పుడు నా పేరు ముందు రామారావు అనుకోండి, ఉమ్, కొంతకాలం పూజలు చేశాను. ఇప్పుడు యేసు ప్రభువు నిజమైన దేవుడని నాకు ఎందుకో అనిపించింది, నాకు తోచింది, అర్థమైంది, కన్విన్స్ అయ్యాను. బాప్టిజం తీసుకొని యేసు ప్రభువులో ఆనందంగా జీవిస్తున్నాను. ఉమ్, ఇప్పుడు రామారావు గారు బైబిల్ చదువుకుంటారు. ఇప్పుడు నీకు మంట ఏంటి అసలు? ఉమ్, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, కొత్తోడు క్రైస్తవుడు ఎవడు జెన్యున్గా కాడు, ఉమ్, ఆ కులం తక్కువడు, జాతి తక్కువడు, అందరూ పుట్టినోడు తప్ప ఇంకోడు బైబిల్ పట్టుకోడు, ఉమ్, బయటోళ్ళను కన్విన్స్ చేసే లాజిక్ ఏమీ బైబిల్లో లేదు అని వీళ్ళు ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు. ఉమ్, ఉమ్, వాళ్ళు చేసే ప్రచారానికి ఇది గొడ్డలి పెట్టు. ఉమ్, మూర్తి గారు, మోసెస్ చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు, చౌదరి పురుషోత్తం గారు, ఉమ్, వీళ్ళ రక్షణ సాక్ష్యాలు ఒక గొడ్డలి పెట్టనమాట. జాతిలో, తక్కువ జాతిలో, కడ జాతిలో పుట్టినందుకు దిక్కులేక ప్రలోభాలకు గురై మారడం లేదు బాబు. ఒక లాజికల్గా ఆలోచించి, లాజికల్గా, రీజనబుల్గా ఇది నిజమైన మోక్ష మార్గం అని కన్విన్స్ అయి నమ్ముతున్నారు. అందుకే అగ్రవర్ణాల వాళ్ళు కోటీశ్వరులు కూడా మారుతున్నారు. ఈ పరిస్థితి మతోన్మాదులకు బాటము నుండి మిరపకాయ పెట్టినట్టు మండుతుంది. అందుకని మీరు పేరెందుకు మార్చుకోరు అని మన మీద విరుచుకుపడుతున్నారు. ఉమ్, ఇంతకుముందేమో ముందు అడిగిన మీరు ప్రశ్న, సార్, మీ తాత పేరు వెంకయ్య సుబ్బయ్య అయితే ఉమ్, నువ్వెందుకయ్యా, నువ్వు అందరూ హిందువులే కదా, క్రైస్తవులుగా కొత్త పేరు ఎందుకు పెట్టుకున్నావు అనేమో ఒక ప్రశ్న. ఉమ్, సరే వద్దులేండి, ఆ వెంకయ్య సుబ్బయ్య మనముడు, నా పేరు ఇంకోటి పుల్లయ్య ఏదో ఉంది, అదే కొనసాగిస్తానంటే నువ్వు మతం మారినాక పాత పేరు ఎందుకు అని మళ్ళీ ఇదొక ఏడుపు. ఉమ్, అంటే వాళ్ళకి ఏ పని చేయడం చేత కాదు, జవాబు తెలియదు. ఉమ్, క్రైస్తవ ధర్మం వ్యాప్తి చెందకుండా ఆపాలనుకునే శుష్క ప్రయత్నాలు ఉమ్, అన్నీ విఫలమైపోతున్నాయి. ఉమ్. చేత కాదు, సాగు రాదు వాళ్ళకు.
చస్తే బాగుండు అనిపిస్తుంది కానీ వాళ్ళకి అది కూడా రాదు. ఓకే. ఇది అంత చేతగాని ఏడుపు. మేము ఏదో పేరు పెట్టు ప్రొఫెసర్ కాసిం ఉన్నారండి. అవును. ఆయనేమో పుట్టుకతో ముస్లిం కాదు, ఉమ్, ఇప్పుడు కూడా ముస్లిం కాదు. ఉమ్, ఆయన ప్రొఫెసర్ కాసిం అని పేరు పెట్టుకున్నారు. నీ ఏడుపు ఏంటి, ఆయన ఇష్టము. ఉమ్, అట్లా ఏఆర్ రెహమాన్ కూడా, ఉమ్, అట్లా ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఉమ్, ఇప్పుడు దిలీప్ కుమార్ గారి పేరు యూసుఫ్, ఆయన పేరు ఏదో ఉన్నది యాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఉమ్, ముస్లిం ఆయన. ఉమ్, ఆయన పేరు సినిమాల్లోకి వస్తే దిలీప్ కుమార్. ఉమ్, ఇప్పుడు వీళ్ళ ఏడుపు ఏంటి, మన ఇష్టము. ఉమ్. నా పేరు గడ్డపార, నా పేరు గొడ్డలి, నా పేరు సుత్తే, నా పేరు కొడవలి అని పెట్టుకుంటా, నా ఇష్టము. వాడి ఏడుపు ఏంటి, అంతే. అంత చేతగాని ఏడుపు అదంతా కూడా. ఓకే. ఎంత ఏడిచినా ఏసే రక్షకుడని లక్షల మంది కోట్ల మంది గ్రహిస్తూ ఉన్నారు. సృష్టికర్త ఒకడే ఉమ్, కనుక ఆ ఒక్కడిని సూనర్ ఆర్ లేటర్, తొందరగానో ఆలస్యంగానో అందరూ తెలుసుకోవాలి కదా, ఉమ్. తెలుసుకుంటారు. ఓకే. ఓకే సార్.